మార్కెట్లో అమ్మే ఇలాంటి కలర్ఫుల్ సోంపు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మనకి మార్కెట్లో స్వీట్ సోంపు సేల్ చేస్తూ ఉంటారు కదా, అది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేయవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో నేర్చుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. 1 కప్పు సోంపు తీసుకోవాలి. సోంపుని డ్రైగానే వేయించాలి, ఎక్కువసేపు వేయించకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టి సోంపుని అనేది వేయించాలి. పంచదార పాకంకి 1 కప్పు పంచదారను అనేది తీసుకోవాలి. 1 కప్పు పంచదారకి తగినంత వాటర్ అనేది యాడ్ చేయాలి. పాకం అవ్వడానికి వాటర్ అనేది యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. కొంచెం యాలకుల పొడి కూడా ఈ పాకంలో కలపాలి. సోంపు చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఇలా పట్టుకోగానే తీగ పాకం రావాలి. వేయించిన సోంపు అనేది వేసి ఇప్పుడు 1 స్పూన్ పంచదార పాకం వేసి వేస్తూ ఉండాలి లో ఫ్లేమ్లో. ఈ వేసిన పంచదార పాకం సోంపుకి మొత్తం అతుక్కునే వరకు వేస్తూ ఉండాలి. ఇలా పొడిగా అయ్యే వరకు వేస్తూ ఉండాలి. బాగా అంటికిపోయాక మరొక స్పూను వేయాలి. నెక్స్ట్ ఇంకొక స్పూన్. కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం మనం కలిపేసుకుంటాం. సోంపుకి పంచదార పాకం ఎంత మందంలో కావాలంటే అన్నిసార్లు పంచదార పాకం అనేది వేసి కలుపుతూ ఉండాలి. అప్పుడే సోంపుకి పంచదార పాకం అనేది పట్టి ఉంటుంది. చూసారా, ఇట్లాంటప్పుడు మనం తీసేసుకోవాలి. సోంపు ఎల్లో, వైట్, ఆరెంజ్ కలర్స్లో ఉంటాయి కదా, దాని గురించి సోంపు అంతా ఇలాగా పంచదార పాకంలోని వేయించిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అనేది కలిపితే మనకు కావాల్సిన కలర్లోకి వస్తుంది. వైట్ కలర్లో సోంపు అనేది రెడీ అయింది. స్వీట్ సోంపు ఇలా వైట్ కలర్లోనే కావాలంటే ఇలా ఉంచవచ్చు, లేదంటే కొంచెం కలర్ఫుల్గా కావాలన్నప్పుడు 1 స్పూన్ పంచదార పాకంలోని చిటికేడు కలర్ వేసి ఫుడ్ కలర్ అనేది వేసి మరొకసారి వేయిస్తే అవి కలర్లోకి వస్తాయి. లెమన్ ఎల్లో కలర్లోకి వేయించిన తర్వాత అలాగే ఆరెంజ్ కలర్ కావాలన్నప్పుడు సేమ్ 1 స్పూన్ పంచదార పాకంలో చిటికెడు ఆరెంజ్ కలర్ కూడా కలిపితే కలర్లోకి వస్తుంది. చూసారు కదా, స్వీట్ సోంపు ఎలా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి.